హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. సంక్రాంతికి సుమారు 3 భారీ చిత్రాలు అయితే రాబోతున్నాయి. ఒకటి ఫ్యామిలీస్ అందరినీ ఆకట్టుకునే వెంకటేష్ గారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. నెక్స్ట్ మాస్ ఆడియన్స్ కోసం సపరేట్గా డాకు మహారాజ్ అంటూ బాలకృష్ణ గారు రాబోతున్నారు. అయితే యువత అండ్ ఎస్పెషలీ కొంతమంది ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తుంటారో ఒక మంచి పాన్ ఇండియన్ భారీ చిత్రం చూడాలని, అలాంటి వాళ్ళకి గేమ్ చేంజర్. అయితే ఈ 3 చిత్రాలు సుమారు ఎక్స్పెక్టేషన్స్ అంతా ఒక రీతిలో ఉంటే బిజినెస్ మాత్రం ఒక రీతిలో చేసాయి. అసలు ఓవరాల్గా బిజినెస్ బ్రేక్అవుట్ చేసి ఏ చిత్రం హైలైట్గా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ దాసు విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. 3 చిత్రాలు రిలీజ్ అవబోతున్నాయి. ఆల్రెడీ గేమ్ చేంజర్ 600 కోట్ల బిజినెస్ చేసిందని ఒక టాక్ నడుస్తుంది. డాకు మహారాజ్ 300 కోట్లని, సుమారు 100 కోట్లు వెంకటేష్ గారి చిత్రం బిజినెస్ చేసిందని. ఈ 3 చిత్రాల్లో బ్రేక్ ఈవెన్ చేసి నిలబడే చిత్రం ఏది? బ్లైండ్గా చెప్తాను, వెంకటేష్ సినిమా. అది నువ్వు వద్దన్నా డబ్బులు తీసుకొస్తుంది. నెక్స్ట్ ఇంకా బాలయ్య సినిమా అంటావా, సంక్రాంతికి హిట్ కొట్టుద్దా అనేది మాట్లాడొద్దు. ఆల్రెడీ హిట్ సినిమానే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పుకో. సో వెంకటేష్ గారి చిత్రం క్రింజ్ కామెడీ ఉంటుంది. అనిల్ రావిపూడిది ఎక్కువ కూడా ఏదో నడిపించేస్తాడు, సోగా అలా ఆడిచ్చేస్తాడు. వెంకటేష్ గారిని పెట్టి మొత్తం తిప్పేస్తాడు స్టోరీ అంతా అనేది ఒకటి ఉంది. బట్ వచ్చింది కాబట్టి చచ్చినట్టు చూడాలి కదా, నవ్వుకోవాలి కదా కాసేపు అని చూస్తారు జనం తప్ప అనిల్ రావిపూడి సినిమా అంటే ఒక స్పెషల్ బజ్ లేదు కదా అనేది వినపడతా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అనిల్ రావిపూడి సినిమాకే బజ్ అనేది ఉంది. అనిల్ రావిపూడి సినిమాలు ఏంటంటే ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు, ఎవరికి విసుగు అనేది ఉండదు. ఆ కామెడీని క్రిన్స్ కామెడీని చాలామంది అనుకుంటారు, కానీ జస్ట్ ప్రజెంట్ ట్రెండ్లో పిల్లల మధ్యలో అంటే ఏవైతే బాగా వైరల్ అవుతూ ఉంటాయో వాటిని సంపాలుగా చేసి తను కామెడీ జనరేట్ చేస్తూ ఉంటాడు. చాలా సింపుల్. ఇంకోటి అంత ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్ కామెడీ చాలా అదేంటి మరి ఇంత సింపుల్గా చేశారు అనిపిస్తుంది. అవును, అదే. కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, చూసిన ప్రతిసారి నవ్వాలనిపిస్తుంది. అదంతే. కొన్ని అంతే. ఇంకా సుప్రీం అయినా తీసుకో, వాట్ ఎవర్ ఏవి తీసుకున్నా సరే అదొక డిఫరెంట్ కళ ఆ అబ్బాయికి అబ్బింది. చాలా సింపుల్గా క్యూట్గా, ఇప్పుడు ఏదో మనం చిన్నగా కార్టూన్స్ చదివినట్టుగానో మేమ్స్ క్రియేట్ చేసినట్టు. సింపుల్ చెప్పాలంటే జంధ్యాల కామెడీ కూడా కాదు, జంధ్యాల గారిది మళ్ళీ ఇంకా అది వేరే కామెడీ. అది చాలా బాగుంటుంది అంటే దానికంటూ వేరే బరువులు బాధ్యతలు ఉంటాయి. ఇదేంటంటే సరదాగా మనం మేమ్స్ ఎంజాయ్ చేస్తాం కదా, అన్ని మేమ్స్ని కలిపి మూటగట్టి ఇన్స్టెంట్ ఫన్ ఓ సినిమా తీసేస్తాడు. అది చూసిన వాళ్ళకి చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, మళ్ళీ వేసినా చూస్తారు. సరదాగా నువ్వు ఏ రైల్వే స్టేషన్లోనో బార్లోనో ఇంకెక్కడనో వేసినా సరే అట్ట పెట్టాడు ఇట్లా మరీ చూస్తారు. అలా ఉంటాయి, కట్టిపడేసేలానే ఉంటాయి. సో బ్లైండ్గా అనిల్ రావిపూడి సినిమా హిట్. ఇంకా వెంకటేష్ గారితో అంటే ఇంకా సూపర్ హిట్. అండ్ మళ్ళీ సంక్రాంతికి ఆయన వస్తున్నాడంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు గారి కాంబినేషన్లో అనిల్ రావిపూడి అంటే హిట్టే, దిల్ రాజు గారి కాంబినేషన్లో వెంకటేష్ అన్న హిట్టే. అంటే నువ్వు ఎన్ని యాంగిల్స్లో చూసినా సరే ఒక్క ఫ్లాప్ కళ కూడా కనబడట్లా. అండ్ ఆ సాంగ్ గోదావరి గట్టు మీద రామశిల్కం ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ విపరీతంగా నచ్చేసింది. పెద్ద అంటే ఆస్కార్ రేంజ్ మ్యూజిక్ కాదు, అంత పెద్ద ఇది లేదు, సింపుల్ పదాలు, చాలా క్యూట్ సాంగ్, కానీ అందరూ పాడుకుంటున్నారు అంతే. ఓకే. అట్లా ఇది. ఇంకా డాకు మహారాజ్ అంటావా, అది అదేంటిది సంక్రాంతికి బాలయ్య సినిమా హిట్ అవుద్దా లేదా అనేది పక్కన పెడితే ఆల్రెడీ హిట్ సినిమానే బాలయ్య సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు అన్నట్టుగా చూడాలి దాన్ని. ఇక్కడ 300 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్ అని వినపడుతోంది. మేబీ చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాయ్కాట్ చేయబోతున్నారు డాకు మహారాజ్ అనేది సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి వార్త. ఎందుకంటే బికాజ్ అన్స్టాపబుల్ షోకి సంబంధించి బాబీతో డిస్కషన్ ఉన్నప్పుడు బాబీ చిత్రాలను డిస్ప్లే చేస్తున్న క్రమంలో అతను తీసినటువంటి ఏదైతే జయలవకుశ చిత్రం ఉందో దాన్ని డిస్ప్లే చేయనివ్వకుండా బాలకృష్ణ గారు చేశారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్. జూనియర్ ఎన్టీఆర్ని అవమానించడం ద్వారా ఇప్పుడు సపరేట్ అయిపోయి నందమూరి అభిమానులు మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా నిలబడుకొని మేము డాకు మహారాజ్ని బాయ్కాట్ చేస్తున్నాము అని ఒక వార్త వినపడుతోంది. ఈ వార్తలన్నీ ఎవరు రాస్తారో నాకు బాగా తెలుసు. ఇక అసలు విషయానికి వస్తే మన నందమూరి అభిమానులన్నా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులన్నా నందమూరి ఫ్యాన్సే, బాలయ్య అభిమానులన్నా నందమూరి ఫ్యాన్సే, అవుట్ అండ్ అవుట్ వాళ్ళందరూ ఒకటే. అండ్ వీళ్ళల్లో కుచ్చితనాలు ఇలాంటివి ఏం ఉండవు. రవితేజ ఫ్యాన్స్ ఉంటారు బంగారం, వాళ్ళకి అసలు ఏం ఉండదు. నిజంగా సినిమా ఫ్లాప్ అయినా సరే పోన్లే నెక్స్ట్ చూసుకుందాం ఇంకో హిట్ సినిమా వస్తుంది అనుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు, సినిమా ఫ్లాపా హిట్టా సంబంధం లేదు, చూస్తారు బాగుంది పర్లేదు మాకు ప్రభాస్ కనిపిస్తే చాలు అనుకుంటారు.
మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అలాగే ఉంటారు. నాని ఫ్యాన్స్, శర్వానంద్, అడివిశేష్, ఇంకా విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, నేను ఎంతమంది పేర్లు చెప్పినా, వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయినా, నాగార్జున గారి అభిమానులైనా, హూ ఎవర్, వీళ్ళెవ్వరికీ కూడా కుళ్ళు, కుచ్చితనం ఇట్లాంటివి ఉండవు. ఒక హీరో నష్టపోవాలనో, ఇంకో హీరో ఈ సినిమా డిస్టర్బ్ చేయాలనో, వాడు హిట్ అయితే వాడిని తొక్కాలనో, వెనక్కి లాగాలనో, మన సినిమాతో పోటీ వస్తే దాన్ని ఏ విధంగా తొక్కాలనో అస్సలు ఉండదు. బంగారం అందరూ కూడా. వీళ్ళందరూ కూడా సినీ అభిమానులు, సినిమాలను మాత్రమే ప్రేమిస్తారు. హీరో ఫ్యాన్స్ అంటే దేర్ మూవీ ఫ్యాన్స్. సినీ అభిమానులు వీళ్ళంతా. ఏ సినిమా వచ్చినా చూస్తారు, ఎన్నిసార్లు వచ్చినా చూస్తారు, అటు ఇటు కూడా షిఫ్ట్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న సిచ్యువేషన్స్ అయితే అది వాళ్ళ వ్యక్తిగతం అనుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకోరు. ఈవెన్ మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా చిన్న చిన్న గొడవలు వచ్చినా వీళ్ళు కొట్లాడదాం అనుకోరు, అవతలని టార్గెట్ చేద్దాం అనుకోరు, ఎవరిని పీకుదాము, రాకుదాము, గీకుదాం అనుకోరు. మా స్టార్ హీరో బర్త్డే వచ్చిందా, సెలబ్రేట్ చేద్దాం. సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా, తొంగి చూద్దాం, నలుగురికి చెప్దాం. థియేటర్లో రిలీజ్ అవుతుందా, కట్అవుట్లు వేద్దాం, కొంచెం పండుగ చేసుకుందాం. ముందు ఏమన్నా పాటలు గీటలు రిలీజ్ అయ్యాయా, ఎప్పుడెప్పుడు వస్తుందో చూద్దాం. దట్స్ ఆల్. వీళ్ళకి అండ్ వాళ్ళ వ్యక్తిగత పనులు ప్లస్ ఈ పనులు, ఇంతకుమించి వేరే పనులు ఉండవు. ఇది నేను చెప్తున్నా. బట్ నువ్వు అన్నట్టు నందమూరి అభిమానుల్లో చీలిక అనేది లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, బాలయ్య ఫ్యాన్స్, ఇట్లాంటిది అసలు ఎప్పుడూ లేదు. వేరే వాళ్ళు అలా పుట్టిస్తూ ఉంటారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి న్యూస్. అంతే. అంతకుమించి బాయ్కాట్ చేసే అవకాశం లేదు అసలు ఛాన్స్ లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఏంటి సిచ్యువేషన్? సుమారు 600 కోట్లు బిజినెస్ చేసింది. నాకు ఆ సినిమా గురించి అంత తెలియదు. నాకు ఫస్ట్ నుంచి అది వినబడట్లా. నాకు మరి నేను సరిగ్గా చూడట్లేదేమో నాకు తెలియదు. నాకు సంక్రాంతి అంటే ఈ రెండేది గుర్తున్నాయి. ఫ్యామిలీస్ అయితే వెంకటేష్ అండ్ మన బాలయ్య గారి సినిమా. దిల్ రాజు గారి సినిమా ఇట్స్ ఓకే, ఇంకో 2 తీస్తున్నాడంట, ఇంకేదో ఉంది. దాని మీద నాకు అంత బజ్ ఏం అనిపించలే. ఐ డోంట్ నో. బజ్ లేనట్టు ఆయన కూడా ఒకసారి ఒక మాట చెప్పాడు. నాకు తెలియదు, మీరు ఉండొచ్చేమో, నేను సరిగా చూడట్లేదు. దిల్ రాజు గారు కూడా అట్లా బజ్ లేదు ఎక్కడ కూడా, బట్ కాకపోతే బాగానే ఆడుద్ది ఈ చిత్రం అని నమ్మి ఆయన ఇంత బడ్జెట్ పెట్టినట్టుగా అంటే కొంచెం నిరుత్సాహంగా మాట్లాడారని వినపడుతోంది. నాకు ఎక్కువ నేను ఏ నాలెడ్జ్తో చెప్తాను అంటే, నేను ఎక్కువ కూడా ఓవర్సీస్ ఇన్ఫర్మేషన్ మీదే ఆధారపడి ఉంటా. ఎన్ఆర్ఐలు అందరూ కూడా మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, బోల్డ్ మంది. అక్కడ విశేషాలు చెప్తా ఉంటారు, దేని మీద బజ్ ఉంది, దేని మీద లేదు. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ బాలయ్య అండ్ వెంకటేష్ బ్లైండ్లీ. నెక్స్ట్ నార్త్ ఫ్రెండ్స్ అందరినీ మనం ఎప్పుడు కనుక్కున్నా, మనం ఎన్నిసార్లు నెలకోసారి గోవా వెళ్ళినప్పుడు కనుక్కున్నాం ఏ సినిమా మీద బాగా బజ్ ఉంది అనేది కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అంటావా నాకు తెలియదు, నేను ఎవరిని అడగను, నాకు ఇక్కడ తిరగడమే సరిపోద్ది. సో ఓవర్సీస్ కానీ నార్త్ కానీ నేను బ్లైండ్గా చెప్తాను, ఈ 2 సినిమాలకు ఉన్న బజ్ మిగతా ఏ సినిమాలకు లేవు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.